వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 రూపాయల కోట్ల అవినీతి. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. ఇందూరు ఊర పండుగను అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. రేపు ఊర పండుగ సందర్భంగా పాటను విడుదల చేసిన సర్వసమాజ్ పెద్దలు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు. సిపి కల్మేశ్వర్. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి చేయాలి. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లతో హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ వెల్లడి. కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరుపై హర్షం. ఎంపీ ధరంపూరి అరవింద్కు కృతజ్ఞతలు తెలిపిన వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటన. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన సునీల్ కుమార్. ఇంటి నుంచి 60 కిలోమీటర్ల లోపు టోల్ ట్యాక్స్ చెల్లించొద్దు. టోల్ ట్యాక్స్పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. గతంలోనే ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం. ప్రాజెక్టులు, చెరువులకు జలకళ. డొంకేశ్వర్ మండలంలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, రాకపోకలు బంద్. ఆగస్టు 15 తర్వాత ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి. వాహనదారులకు సిపి కల్మేశ్వర్ వెల్లడి. సిపిఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్. ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు. ప్రజలు శిక్షించిన వాళ్ళ ఆలోచన మారలేదు. బరా సహాయంలో లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను 7,000 కోట్లకు అమ్మారు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు. కానీ జిల్లాకు సాగునీరు ఇవ్వలేదు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత నాకుంది. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. 2018 డిసెంబర్లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీష్ రావు స్పందించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరు అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు? వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు. ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో తగాదాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023లో తీసుకొచ్చిన మీడియేషన్ యాక్ట్ ద్వారా సామాజిక స్పృహ, సేవాభావం కలిగిన కొందరిని కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా ఎంపిక చేశామన్నారు.
చిన్న చిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లి సమయం, ధనం వృధా చేసుకుంటున్నారని, ఇరు వర్గాల వారిని సముదాయించి సమస్యను పరిష్కరిస్తే సత్వర న్యాయంతో పాటు స్నేహపూర్వక సమాజం నిర్మితమవుతుందని అన్నారు. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి మీడియేషన్ సెంటర్ల ద్వారా 5,000కు పైగా కేసుల పరిష్కారం జరిగిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణలో ఒక సామాజిక కార్యకర్తల పెద్ద మనుషుల సమక్షంలో తగాదాలను పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు పనిచేయాలన్నారు. చిన్న సమస్యల వల్ల ఇరు వర్గాల వాళ్ళు ఏళ్ల తరబడి కక్ష పెంచుకుంటున్నారని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బులను వృధా చేసుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని కమ్యూనిటీ వాలంటీర్లు గొప్ప బాధ్యులను సక్రమంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో కుటుంబ, వ్యక్తిగత, భూ, వైవాహిక తగాదాలను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల నియామకం జరిగిందని, వీరికి 2 రోజులు శిక్షణ అనంతరం గ్రామాలలో పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామాలలో కొందరు ప్రజలు అవగాహన లోపంతో వెళ్తున్నారు. సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకునే సమస్యలను సైతం పంతాలకు పోయి పోలీస్ కేసుల వరకు వెళ్తున్నారు. ఏళ్ల క్రితం గ్రామాలలో పెద్ద మనుషులే ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవారు. సమస్యలను పరిష్కరించి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు రాష్ట్రాలలో ఆదర్శవంతంగా పనిచేయాలని అన్నారు. సమాజంలో మంచి పేరు, రాజకీయ ప్రమేయం లేని వారిని గుర్తించి కమ్యూనిటీ వాలంటీర్లుగా ఎంపిక చేశామని, సామాజిక బాధ్యతతో చిన్న చిన్న తగాదాలను పరిష్కరించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని ఎస్పీ సింధు శర్మ సూచించారు. రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల సమాజంలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, ఇందుకోసం వాలంటీర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆశీస్ సంఘాన్ని సూచించారు. కమ్యూనిటీ మీడియేటర్స్ అంటే మనకు తెలిసిందే, మన గ్రామాలలో ఇంతకుముందు కుల పెద్దలను ఉండేవారు, గ్రామ పెద్దలను ఉండేవారు. వారు గ్రామాలలో వచ్చినటువంటి సమస్యల్ని, తగాదాలని ఇద్దరు వ్యక్తుల మధ్య కానివ్వండి, వేరే గ్రూపుల మధ్యలో కానివ్వండి, తగాదాలు వచ్చినప్పుడు వాటిని గ్రామ లెవెల్లోనే పరిష్కరించేవారు. కానీ అక్కడ జమానత్ అని డబ్బులు పెట్టేసి తగాదాలు పరిష్కరించేవారు. ఇక్కడ మేము తీసుకువచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించే ఊర పండుగకు విగ్రహాలు తయారీ పూర్తయింది. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించే ఊర పండుగ సందర్భంగా విగ్రహాల తయారీ పూర్తయింది. నకాష్ గల్లీలో వడ్ల దాతి వద్ద సర్గమ్మలు, కొండలరాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మ, అంపుడు పోచమ్మ, 5 చేతుల పోచమ్మ, పాడాలమ్మ, పెద్దమ్మ, అడిలి పోచమ్మ, రాట్నం, జెండా తదితర విగ్రహాల తయారీ పూర్తయింది. రేపు తెల్లవారుజామున సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో వీటిని ప్రతిష్ఠించి పూజలు చేసి నగరంలో ఊరేగిస్తారు. వాహనదారులు తమ ఇంటి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ గేట్ వద్ద ఎలాంటి టోల్ రుసుము చెల్లించవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించినా కొన్ని టోల్ గేట్లలో టోల్ ట్యాక్స్ డబ్బులు వసూలు చేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి టోల్ ప్లాజా ఒకదానికి మరొకటి 60 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా అంటే 20 కిలోమీటర్ల లోపు, 30 కిలోమీటర్ల లోపు ఉండడంతో వాహనదారులు టోల్ ట్యాక్స్ల భారంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా వాహనదారుల ఇంటి నుంచి టోల్ ప్లాజా 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తేనే టోల్ రుసుము చెల్లించాలి. కానీ టోల్ ప్లాజా యజమానులు కొందరు ఇష్టరీతిన టోల్ ట్యాక్సులు వసూలు చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర నష్టపోతున్నారు. మరికొందరు దీనిపై అవగాహన లేక టోల్ ట్యాక్స్ చెల్లిస్తుండటంతో టోల్ ప్లాజా యజమానులకు 3 పూలు 6 కాయలుగా లాభం చేకూరుతుంది. వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరే ముందు తమ ఆధార్ కార్డును వెంట ఉంచుకొని 60 కిలోమీటర్ల లోపు టోల్ ప్లాజా వద్ద వాహన యజమాని ఆధార్ చూపిస్తే టోల్ ట్యాక్స్ వర్తించదు. ఇది సాక్షాత్తు గతంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన టోల్ ప్లాజా యజమానులు, కాంట్రాక్టర్లు దీనిని పట్టించుకోకపోవడంతో వాహనదారులు నష్టపోతున్నారు. వాహనదారులు ఇక నుంచైనా ఈ నిబంధనను అవగాహన కల్పించుకొని ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. आधार के कार्ड के ऊपर जिसके बाद आधार का कार्ड और वहां टोल है तो आधार का कार्ड देखकर मानकर उसको तुरंत पास इशू किया जाए। तो मैं सजेशन मान्य करता हूं, जहां भी ऐसे टोल बने और वहां के स्थानिक लोगों की अड़चन होती है, आधार कार्ड को लेकर पास बनाकर देंगे। दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है। मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है। मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो। हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत
और मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए। ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని సిపి కల్మేశ్వర్ సూచించారు. ఈ నెల 28న ఊర పండుగ సందర్భంగా ఊరేగింపు కిల్లా చౌరస్తా నుండి సిన్నాపల్లి గడి వినాయక్ నగర్ దుబ్బా వరకు మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సిపి కల్మేశ్వర్ తెలిపారు. బోధన్ నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు అర్సపల్లి న్యూ కలెక్టరేట్, జీజీ కాలేజ్ ఫ్లైఓవర్ మీదుగా బస్టాండ్ చేరుకోవలేను. భారీ వాహనాలు న్యూ కలెక్టరేట్ బైపాస్ మీదుగా మాధవనగర్ వెళ్లాలని సూచించారు. బస్టాండ్ నుండి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్, గ్లామర్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్ మీదుగా వెళ్లాలని కోరారు. అలాగే హైదరాబాద్ నుండి బోధన్ వెళ్లు వాహనాలు మాధవనగర్ బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి మీదుగా వెళ్లాలన్నారు. అదేవిధంగా కిల్లా చౌరస్తా నుండి సిన్నపల్లి గడి మార్గంలో వెళ్లేవారు వేరే మార్గాల నుండి వెళ్లాలని సూచించారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తూ తమ ప్రయాణాలు జరుపుకోవాలని సిపి విజ్ఞప్తి చేశారు. ఊర పండగ ఔన్నత్యాన్ని, ఇందూరు సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పెట్టేలా ఊర పండగ పాటను కడక రమేష్ రచించి పాడడం అభినందనీయమని సర్వసమాజ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సిన్నపల్లి గడిలో బోనం ఎత్తింది తల్లి చూడు, బోనం తీసింది చెల్లి చూడు, బోనం ఎత్తింది అమ్మ చూడు, బోనం తీసే పెద్దమ్మ చూడు, ఊర పండగ ఊరంత పండగ అనే ఆడియో పాటను కడక రమేష్ రచించి గానం చేయగా సహగాయకులు మహేందర్, సింగరాయపల్లి సాయిలు, చిట్టిబాబు, కోరస్ గణేష్, గోపాల్, సంగీతం మాడబోయి ఆంజనేయులు అందించారు. ఈ పాటకు సర్వసమాజ్ కమిటీ ఇందూరు సహకారం అందించారు. ఈ పాటను శనివారం సిన్నపల్లి గడిలో సర్వసమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండగ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆది ప్రవీణ్, కోశాధికారి పట్వారి కిషన్, నాయకులు నారాల రత్నాకర్, బాలకిషన్, స్వామి యాదవ్, లక్ష్మీనారాయణ కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్వసమాజ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆనాడు సిన్నపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకిబాయి ప్రజలను ప్లేగు వ్యాధి గత్తర నుంచి కాపాడేందుకు ప్రజల సహకారంతో పండుగను నిర్వహించడం జరిగిందని, ఊర పండుగ చరిత్రను అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన కడక రమేష్కు సర్వసమాజ్, నిజామాబాద్ ప్రజల పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. పండగ విశిష్టతను, అమ్మవార్ల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ పాటను రక్తి కట్టించడం జరిగిందన్నారు. ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండగ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ మాట్లాడుతూ ఇందూరు ఊర పండగ పాటను చక్కగా పాడి ప్రజలందరికీ పండగ గొప్పతనాన్ని తెలిసేలా చూపిస్తూ అమ్మవార్లను కొలుస్తూ పాట రాయడం బాగుందని అన్నారు. పాట రచయిత గాయకులు కడక రమేష్ మాట్లాడుతూ ఊర పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది బోనాలని, లష్కర్ బోనాల తర్వాత నిజామాబాద్ ఊర పండగకు అంతటి ప్రాచుర్యం ఉంటుందని అన్నారు. ఊర పండగ విశిష్టతను, తయారీని అందరికీ అర్థమయ్యే రీతిలో రచించడం జరిగిందని అన్నారు. ఈ పాటను ప్రతి ఒక్కరూ ఆదరించి హక్కున చేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కర్క రమేష్ గారు, మాడబోయి ఆంజనేయులు గారు, రమేష్ గారు ఆ పాట రచించడం జరిగింది, దాన్ని పాడడం కూడా జరిగింది. దానికి సంగీతాన్ని మాడబోయి ఆంజనేయులు గారు అందించడం జరిగింది. వారికి దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వారికి, కళాకారులకు, ఈ పండుగకు అందరినీ రంజింపజేసే విధంగా, వన్నె తెచ్చే విధంగా, భక్తి రసపూరితమైనటువంటి ఆ పాటలను అందించినందుకు వారికి సర్వసమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. బాల్కొండ మండలంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి అండగా నిలిచారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన సాయి ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడడంతో చనిపోయారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సంతాపం తెలిపారు. అలాగే వన్నెల్బీ గ్రామానికి చెందిన చౌతి నర్సయ్యకు ఇటీవల వెన్నెముక సర్జరీ జరిగింది. ఈరోజు ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన వడ్ల నారాయణ అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరుపై ఎంపీ ధరంపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్లో 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకు
సహకరించాలని గత 2 నెలల క్రితం వీఎంసీ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ని కోరడం, ఆ వెంటనే అదనపు సెక్షన్ మంజూరుకై అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఇటీ విజ్ఞప్తిపై మంత్రి, కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకు ఇటీవల అనుమతి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంబంధిత విద్యాలయ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్ల ప్రక్రియని మొదలుపెట్టారు. అడ్మిషన్ల కొరకు మొత్తం 132 దరఖాస్తులు స్వీకరించామని, కేంద్రీయ విద్యాలయ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 22వ తేదీన లాటరీ పద్ధతిన అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుందని, మరో వారం రోజుల్లో తరగతులు ప్రారంభమవుతాయని విద్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా ప్రపోజల్స్ పంపడంలో ఆలస్యమైనప్పటికీ అదనపు సెక్షన్ మంజూరుకు సహకరించినందుకు వీఎంసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో 6.9 మిల్లీమీటర్లు, ఎర్గట్లలో 17.7 మిల్లీమీటర్లు, ముప్కల్లో 18.3 మిల్లీమీటర్లు, నందిపేటలో 10.6 మిల్లీమీటర్లు, మెండోరాలో 19.9 మిల్లీమీటర్లు, బాల్కొండలో 17.8 మిల్లీమీటర్లు, రెంజల్లో 6.2 మిల్లీమీటర్లు, మోర్తార్లో 16 మిల్లీమీటర్లు, ఎడ్పల్లిలో 6.8 మిల్లీమీటర్లు, పోతంగల్లో 15.5 మిల్లీమీటర్లు, కమ్మర్పల్లిలో 20 మిల్లీమీటర్లు, కోటగిరిలో 12.9 మిల్లీమీటర్లు, సాలూరాలో 15.3 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 9.3 మిల్లీమీటర్లు, వడ్నీలో 18.3 మిల్లీమీటర్లు, బోధన్లో 7.6 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 17.2 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 18 మిల్లీమీటర్లు, మాక్లూర్లో 8 మిల్లీమీటర్లు, చందూర్లో 5.8 మిల్లీమీటర్లు, ఆలూరులో 6.8 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 3 మిల్లీమీటర్లు, మోస్రాలో 9.8 మిల్లీమీటర్లు, రుద్రూల్లో 8.4 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 7 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 13.3 మిల్లీమీటర్లు, జక్రాన్పల్లిలో 11.3 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 8.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 8.6 మిల్లీమీటర్లు, సిరికొండలో 17.7 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 11.8 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 6.2 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 6.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 21 మండలాల్లో 20% పైగా ఈ ఏడాది వర్షపాతం నమోదు కాగా, మరో 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 4.3 మిల్లీమీటర్లు, జుక్కల్లో 3.1 మిల్లీమీటర్లు, పెద్ద కొడప్గల్లో 3.5 మిల్లీమీటర్లు, పిచ్కుందలో 6.3 మిల్లీమీటర్లు, బీర్కోల్లో 18.4 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 24.1 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 17.1 మిల్లీమీటర్లు, పిట్లంలో 4 మిల్లీమీటర్లు, నిజాం సాగర్లో 6.1 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 6.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 5.6 మిల్లీమీటర్లు, లింగంపేటలో 28.2 మిల్లీమీటర్లు, గాంధారిలో 25.8 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 7.2 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 24.6 మిల్లీమీటర్లు, రాజంపేటలో 18.9 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 18.2 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 17.5 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 8.4 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 11.6 మిల్లీమీటర్లు, దోమకొండలో 8.3 మిల్లీమీటర్లు, బీబీపేటలో 8.9 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 0 మిల్లీమీటర్లు, పాల్వంచలో 10.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనై ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం అనేక మంది ఆకస్మికంగా గుండెపోటుకు గురవుతున్నారని, అత్యవసర చికిత్స అందక మృతి చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాలలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం 10 మందిలో 5 బతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిపిఆర్ టెక్నిక్ తెలుసుకున్న వారు ఒక్కొక్కరు మరో 10 మందికి నేర్పించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనివల్ల ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ రసూల్ బి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారి అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ డేని మనం కండక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ శాఖల అధికారుల సందర్భంలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సిపిఆర్ అనేది లైఫ్ సేవింగ్ టెక్నిక్ అండి. ప్రథమ చికిత్సలో ఒక భాగం. మనం ఇంట్లో ఏ రకంగా అయితే ప్రథమ చికిత్స అని చెప్పేసి మనం రకరకాల మందులు కానీ, బ్యాండేజెస్ కానీ, రకరకాల ఆయింట్మెంట్స్ కానీ మనం పెట్టుకుంటామో, అది ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం మనకి సిపిఆర్ అండి. ఎందుకంటే మనకి గుండె మరియు శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి శ్వాస మరియు గుండె ఆగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ పునర్జీవింపజేసే ప్రక్రియనే సిపిఆర్. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఇది నేర్చుకొని ఉండాలి. మనం రకరకాల ప్రదేశాల్లో ఉంటాం, మన చుట్టూ వాళ్ళని కూడా మనం రక్షించే అవకాశం ఉంది. మన ఇంటి అసెంబ్లీలో ఏ పక్షానికి ఎంత సమయం ఇచ్చారో ప్రజలకు చెప్పాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పినారు సార్, మాకు కూడా అది సమ్మతమే సార్. అయితే సార్, దయచేసి నేను ఒక రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్లో ఏ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో ఒక్కసారి తమరు తెప్పించుకొని చూసి హౌస్లో సభకు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. ఇది ప్రజలకు కూడా తెలియాలి సార్. మాకెంత వచ్చింది, ఎవరికెంత వచ్చింది, ఎవరికంత సార్. మీరు అందరికీ మీరు ఒక ఫాదర్ లాంటి వారు సార్. ఒక కొడుకుని ఒక తిరిగా చూడకండి సార్. దయచేసి అందరినీ సమానంగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి సార్. ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఎల్ఏ గారికి కూడా నా రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఏ రాజకీయ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో దయచేసి సభకు తెలియజేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. కామారెడ్డి పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అండగా నిలుస్తూ సాయపడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. షబ్బీర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. మాచారెడ్డి మండలం ఆరిపల్లి గ్రామానికి చెందిన టి నర్సయ్య కుమారుడు టి నవదీప్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి నవదీప్కి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75,000 రూపాయల ఎల్ఓసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి నవదీప్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బోనాల పండుగ, ఊర పండుగలను పురస్కరించుకొని నవిపేట మేకల సంత కిటకిటలాడింది. అమాంతం మేకల ధరలు పెరిగాయి. మేకల సంత బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవిపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంత కావడంతో వివిధ రాష్ట్రాల నుండి కొనుగోలుదారులు, విక్రయదారులు సంతకు విచ్చేసి క్రయ విక్రయాలు జరుగుతుంటారు. 2 పండుగలు రావడంతో మేకల ధరలు బగ్గుమన్నాయి. సాంప్రదాయ పండుగలు జరపాలనే ఉద్దేశంతో అధిక ధరలకు మేకలను కొనుగోలు చేసినట్లు వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు తెలిపారు. నవిపేట మేకల సంతకు లక్షల్లో ఆదాయం వస్తున్నా మార్కెట్లో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. గత కొన్ని రోజులుగా వర్షం పడుతుండడంతో మేకలను తీసుకొచ్చే వాహనాలను మార్కెట్ మధ్యలో నిలిపివేశారు. మోకాలు లోతు బురదలోనే కొనుగోలు, అమ్మకాలు జరిగాయి. మార్కెట్లో దళారీ వ్యవస్థ పెరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీకి సుమారు 50 లక్షల ఆదాయం వస్తున్న అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలన్నీ బాసరా రోడ్డుపై నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేకల సంతలో సరైన సదుపాయాలు కల్పించకపోతే మేకలను విక్రయించడానికి ఇక్కడికి రామని వ్యాపారస్తులు హెచ్చరించారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా జీపీ పాలకులు స్పందించడం లేదని, వెంటనే జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోనాల పండుగ సందర్భంగా మేకల కోసం వచ్చాను. మేకలు బాగా తిరగమన్నాయి.
వర్షాకాలం కాబట్టి ఇక్కడ వసతులు కరెక్ట్ లేవు. గవర్నమెంట్ ఇక్కడ ఈ మార్కెట్ డెవలప్ చేయాలని, కొంచెం సీసీ రోడ్ వేసి దీన్ని చేయాలని చాలా బుద్ధగా ఉంది. మార్కెట్ బాగా ప్రాబ్లం అవుతుంది. దళారు కూడా బాగైంది. దళారి కూడా వేస్తారు. అందరికీ గవర్నమెంట్ దీన్ని సుఖేసుకొని డెవలప్ చేయాలని. నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్పీఎస్ నుంచి నాగభూషణ్ సురేష్ బహిష్కరించినట్టు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మాదిగ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న గంధమాల నాగభూషణ్ సురేష్ను బహిష్కరిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూశెట్టి ప్రకటించారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఎంఎస్పీ అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. విషయము ఏంటంటే, ఈ మధ్య కొన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ పేరు మీద కొన్ని సంఘాలు పెట్టుకొని బయట ఏదో చేద్దామనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వాళ్ళను మేము సస్పెండ్ చేస్తున్నాం. ఏ విషయం అంటే, సస్పెండ్ చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను డొంకేశ్వర్ మండలంలోని మెయిన్ రోడ్డు పక్కన సరైన మురుగు కాలువలు లేక వర్షం నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డొంకేశ్వర్ మండలంలోని మెయిన్ రోడ్ పక్కన సరైన మురికి కాలువలు లేకపోవడం వల్ల వర్షానికి వచ్చిన నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. గ్రామంలో ప్రతి వాడ నుండి వచ్చే నీరు మెయిన్ రోడ్డుకు రావడం వల్ల తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అధికారులు దీనిపై స్పందించి మురికి కాలువలు నిర్మించాలని కోరుతున్నారు. అలాగే మెయిన్ రోడ్ నుండి శ్మశాన వాటిక వెళ్లే రోడ్డు చిన్నపాటి వర్షానికి బురదమయమైంది. ఎవరైనా మరణిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకని మెయిన్ రోడ్ నుంచి శ్మశాన వాటికకు సీసీ రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కేశర్ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా తయారైంది. ప్రధానంగా మెయిన్ రోడ్ వెంబడి గల డ్రైనేజ్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇది మామూలుగా 1 కిలోమీటర్ పొడవుతోని ఈ డ్రైనేజ్ పారుతుంటుంది. ఊర్లోని నీరంతా కూడా ఈ మెయిన్ రోడ్కే వచ్చి ఈ గటేరు చాలా ఇబ్బందికరంగా మారింది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగుపరచాలని కోరుతున్నాం. అట్లాగే శ్మశాన వాటికకు వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఇబ్బందికి గురవుతుండ్రు. కాబట్టి శ్మశాన వాటికకు వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం. మా దగ్గర 2 శ్మశాన వాటికలు ఉంటాయి. 2 ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి బాన్స్వాడ సింధు విద్యాలయంలో 7 హిల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాన్స్వాడ పట్టణంలోని సింధు విద్యాలయంలో శనివారం 7 హిల్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వాగ్దేవి, జనరల్ సర్జన్ డాక్టర్ రవితేజలు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఇచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. సింధు విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో హర్షణీయమని ఎంఈఓ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాగ్దేవి మాట్లాడుతూ విద్యార్థులకు న్యూట్రిషన్తో పాటు ఎనిమియాతో పాటు సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు పరీక్షలు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సింధు విద్యాలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏదైనా ఉంటే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు ఉన్నతమైన విద్యను, ఎంబీబీఎస్ తదితర లాంటి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపల్ జగన్, ఉపాధ్యాయ బృందం, డాక్టర్ సంగ్రామ్ నాయక్, డాక్టర్ రోహిణి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను 24 అవర్స్. ఇక్కడ సింధు విద్యాలయం హై స్కూల్లో పిల్లలకి హెల్త్, న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి క్యాంప్ అరేంజ్ చేయించాము. 7 హిల్స్ హాస్పిటల్ నుంచి అండ్ సింధు విద్యాలయం వాళ్ళు కోఆపరేషన్ చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ అంటే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు 9th, 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి
ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి, ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అవ్వాలి అనే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాం. దాంతోపాటు న్యూట్రిషన్, పిల్లలకి పేరెంట్స్కి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. అలాగే ఫిజిషియన్, నేను జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ వేరే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నాము. అందరం కలిసి ఈ క్యాంప్ని చూస్తున్నాము. మైనర్లు బైక్పై వస్తే స్కూళ్లకు రానివ్వద్దని ఏసీపీ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష ఉంటుందన్నారు. ట్రాఫిక్ పిఎస్ నందు వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, స్కూల్కు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనర్ పిల్లలు ఎవరైనా బైక్ మీద వస్తే రానివ్వద్దని, వారిని స్కూల్స్ వద్ద దింపడానికి తీసుకెళ్లడానికి, మైనర్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే స్కూల్ ఆవరణలోనికి అనుమతించవద్దని, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కాలేజీకి వస్తే రానియకూడదని, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు స్పష్టంగా పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని, అందరూ విధిగా బైక్ నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్ టి నారాయణ, ట్రాఫిక్ సిఐ వి వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, ఎస్ఐ రహమతుల్లా, ఆర్ఎస్ఐ సుమన్, చంద్రశేఖర్ నిర్వహించారు. రాయల చంద్రశేఖర్ ఆశయాలు కొనసాగిద్దామని, రాయల చంద్రశేఖర్ పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకుందామని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 50 ఏళ్లు విప్లవోద్యమంలో ప్రజల కోసం ఎనలేని త్యాగం చేశారు. ఆయన నమ్మిన సిద్ధాంతం సోషలిజం కోసం కార్యకర్తలు, ప్రజలు పోరాడాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, ఎక్స్ అఫీషియో మెంబర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అకాల మృతికి చిత్రపటానికి పుష్పగుచ్చాలుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంస్మరణ సభ డివిజన్ కార్యదర్శి బి దేవరం అధ్యక్షతన జరిగింది. ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ బాల్యం నుండే ఆయన పెద్దనాన్న రాయల వెంకటనారాయణ, సోదరుడు రాయల సుభాష్ చంద్రబోస్ బాటలో నడిచాడని, ఆనాటి నుండి నేటి వరకు 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగాడని అన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ నమ్మిన సిద్ధాంతం కోసం, ఆశయాల కోసం కార్యకర్తలు, ప్రజలు పనిచేయాలని వారు పిలుపునిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు ఎం ముత్తెన్నెలు ప్రసంగించగా, జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఎస్ సురేష్, ఏ సత్యకర్, కె రాజేశ్వర్, జి కిషన్, డివిజన్ నాయకులు జి కిషన్, బి బాబన్న, ఆర్ దామోదర్, ఏ అశోక్, జి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత పెద్ద సైన్సిస్ట్ అయినా, విప్లవకారుడైనా, ఉద్యమకారుడైనా సమాజంలో ఒక భాగం అనేది కూడా మనం గమనించాలి. ఆర్థిక ఇబ్బందులు కానీ, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు కానీ, లేదా సైద్ధాంతిక భిన్నమైన అభిప్రాయాలు కానీ లేకుండా ఈ విప్లవ పార్టీ ఉండదు. ఆ విప్లవ పార్టీ తప్పనిసరిగా సజీవంగా ఉండాలంటే భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే అనేది కూడా మనం గమనించాల్సింది. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఉండాల్సింది కాదు, ఉంటాయి. దాన్ని నిర్మాణ పద్ధతిలో పరిష్కరించుకుంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూనే, కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం తీరు చాలా బాధ కలిగిస్తూ ఉంది. హున్సా గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పలుమార్లు చిన్నారులను కరిచాయి. దీంతో ప్రజలు జంకుతున్నారు. సాలూరా మండలం హున్సా గ్రామంలో కుక్కలు ఎక్కువ కావడంతో ప్రజలు తిరగడానికి, స్కూల్కు వెళ్ళడానికి, పిల్లలకు దుకాణాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు. ఈ కుక్కలను గ్రామం నుండి తొలగించాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు షాప్కి వచ్చినా ఏమైనా డబ్బులు కానీ తీసుకపోతే తరిసి డబ్బులు గుచ్చుకోపోయి పిల్లలకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి చట్టరీత్యం గవర్నమెంట్ తీసుకొని ఈ కుక్కలు బాగా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొని అతి త్వరలో మన తెలంగాణ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని కుక్కలు మరిటువంటి ఎక్కడ పోవాలన్నా ఇక్కడ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కుక్కలు ఒక్కొక్క దగ్గర 20-30 కుక్కలు వస్తున్నాయి. ఒక్కొక్క స్కూల్ కూడా మన పిల్లలు స్కూల్ పోవడం బాగా ప్రాబ్లం అవుతుంది. ఆ కుక్కలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అదేవిధంగా కిరాణా షాప్లో కూడా రావాలని కూడా బాగా ఇబ్బంది పడుతున్న పిల్లలు కుక్కలు చూడాలని అక్కడే పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులకు జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ఎంవీఐ వివేకానందరెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు సాయంత్రం భీమ్గల్లో స్థానిక సిఐ నవీన్ ఎస్ఐ
హరిబాబు వారి సహకారంతో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి, ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ సిబ్బందితో స్పెషల్ ట్రైన్ నిర్వహించారు. సందర్భంగా ఎంవై వివేకానందరెడ్డి మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అవకాశం ఉంటుంది. వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నడపకూడదు. అలాగే హెల్మెట్, ఇన్సూరెన్స్ లాంటివి కలిగి ఉండాలని ఆయన వాహనదారులకు సూచనలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలు 27, వాటికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ నవీన్, ఎస్ఐ హరిబాబు, ఎంవీఐ వివేకానందరెడ్డి, ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, భీమ్గల్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి ఆదర్శ పాఠశాలలో పర్యావరణానికి మొక్కల ప్రాధాన్యతపై విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. శిక్షా శపథ్ 2024 ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఈకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అండ్ స్కూల్ న్యూట్రిషన్ డే కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల జక్రాన్పల్లి యందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, రంగోలీ పోటీలు, చిత్రలేఖనం పోటీలను, మొక్కలను నాటే కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ ఆహార పదార్థాలు, వాటిలోని పోషక విలువలు, వాటి ప్రాముఖ్యతను ఈకో క్లబ్ సభ్యులు విద్యార్థులకు వివరించారు. అలాగే పర్యావరణంలో మొక్కల ప్రాముఖ్యతను కూడా విద్యార్థులకు వివరించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి నేటి యువతలో పెంపొందించే దిశగా జిల్లా డాన్స్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 17న యువ కళోత్సవ్ నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 17న యువ కళోత్సవ్ 2024 జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు హైదరాబాద్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి నేటి యువతలో పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోగటి ఆనంద్ బాబు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వమని నేడు సంస్థ సభ్యులంతా వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించి మంచి కార్యక్రమాలకి తమ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తోట సతీష్, సలహాదారులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, ఉపాధ్యక్షులు తోట ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు చందు, సంజీవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ నిజామాబాద్ డాన్సర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిజామాబాద్లో ఉండే కళాప్రియుల కోసం, కళాప్రేమికుల కోసం, కళారాధకుల కోసం, కళాకారుల కోసం ఒక చక్కని యువ కళోత్సవాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇది లాస్ట్ ఇయర్ 2023లో ప్రారంభించడం జరిగింది. అది సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ అయింది. అందరి ఆదరణతో ప్రేక్షకులు, అలాగే కళాప్రేమికులు, అలాగే యువ కళాకారులందరి యొక్క ప్రోత్సాహం వల్ల అది చాలా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం సీజన్ 2 యువ కళోత్సవ్ సీజన్ 2 ప్రారంభించబోతున్నాం. ఆగస్టు 17వ తారీఖు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమస్త కళారూపాలకు సంబంధించిన యువ కళాకారులంతా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా, ఎంతో ఉద్వేగంగా పాల్గొనే ఒక అత్యంత అద్భుతమైన కళోత్సవం ఇది. సో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీంట్లో అన్ని రకాల కళారూపాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి. మన యువ డ్యాన్స్ గురువులు ఉన్నారు, యువ నృత్య కళాకారులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వారందరి శిష్య బృందాలందరూ కూడా ఈ కళోత్సవంలో తమ కళా ప్రదర్శన చేస్తారు. దీంట్లో జానపద కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, గిరిజన కళారూపాలు, అలాగే శాస్త్రీయ కళారూపాలు, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి ఇలాంటి కళారూపాలు, వీటితో పాటు శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ అప్గ్రేడేషన్ పోస్టుల పదోన్నతుల తర్వాత మిగిలిన ఎల్పీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పెంచి పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భాషా పండితుల పోస్టుల అప్గ్రేడేషన్ చేయాలని కోరుతూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ తెలంగాణ రాష్ట్రం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పండిట్ పీఠల అప్గ్రేడేషన్ విషయంలో ఇవాళ అన్కండిషనల్గా పండిట్ పీఠ్స్కే అప్గ్రేడ్ చేస్తూ పదవులు ఇవ్వడం జరిగింది. కానీ కొందరిని ఇవ్వకపోవడం వల్ల 10,500 మంది పోస్టులను అప్గ్రేడ్ చేస్తే అందులో ఒక 600-610 మందిని ఆగిపోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పండిట్ పీఠల ఆవేదన ఏంటంటే ఈ పండిట్ పీఠలు అసలు వ్యవస్థే రద్దు అయినప్పుడు మమ్మల్ని బ్యాక్లాగా ఉంచి మమ్మల్ని ఇంకా అదే పోస్టులో ఉంచడం వల్ల మేము తీవ్ర మరి అలా
అన్యాయానికి గురవుతా ఉన్నామని చెప్పేసి నిరాశలు నిస్పృహానికి గురవుతా ఉన్నాము. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, 33 జిల్లాలోని 8,000 పైచిలకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరారు. ఎల్పీ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేసి అర్హులైన భాషా పండితులకు కూడా పదోన్నతులు కల్పించి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చి అప్గ్రేడ్ అంటేనండి ఉన్న క్యాండిడేట్ని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని అప్గ్రేడ్ చేయమని ప్రభుత్వం చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు 1:1కి మేము వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు మమ్మల్ని ఏ విధంగా పక్కన పెడతారనేది ఇంతవరకు ఆన్సర్ అనేది రావడం లేదు. పాపం నెల రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి మాతో కొలిసినటువంటి చేసినటువంటి ఉపాధ్యాయులందరూ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళ హై స్కూల్లో ప్రమోషన్ పొంది మేము మిగిలిపోవడము, మళ్ళీ ప్రజాప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. ఉద్యోగులందరికీ న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నప్పుడు మేమెందుకు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎందుకని ఏర్పడిందో చూడండి. 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఒక జీవితంలో ఒక్క ప్రమోషన్ తీసుకొని రిటైర్మెంట్, నేను స్కూల్ అసిస్టెంట్గా నేను ప్రమోషన్ పొందానని జీవితంలో ఒక్క అవకాశం కూడా లేకుండా ఈ రోస్టర్. దర్పల్లి మండలంలో దమ్మన్నపేటలో అంగన్వాడీ కేంద్రంలో తల్లులందరికీ ప్రీ స్కూల్పై అవగాహన కల్పించారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట అంగన్వాడీ కేంద్రం కోడ్ నెంబర్ 182 రామడుగు సెక్టార్ డిచ్పల్లి ప్రాజెక్టు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఈసీసీఈ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత హాజరై తల్లులందరినీ సమావేశపరిచి ప్రీ స్కూల్పై అవగాహన కల్పించారు. పూర్వ ప్రాథమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అత్యంత నాణ్యతతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మన్నపేట అంగన్వాడీ టీచర్ విజయ, సునీత, గోదావరి, భారతి, శారద గ్రామంలోని తల్లులు అందరూ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ శ్రవంతి సూచించారు. ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వ్యాధుల పట్ల బాల్కొండ మండల కేంద్రంలో గల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కేజీబీవీ స్కూల్, కాలేజ్ శనివారం డాక్టర్ శ్రవంతి అవగాహన సదస్సును నిర్వహించారు. స్కూల్స్, కాలేజీలో కలే తిరుగుతూ వంటగదులు ఎలా ఉన్నాయి పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మురళి, హెల్త్ సూపర్వైజర్ వాణి, హెల్త్ అసిస్టెంట్ రాజు, ఆశా వర్కర్ మాధురి పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలైన బహుజన ప్రజల సకల సమస్యలకు బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి భూ సదస్సు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్లు సబ్బనిలత, కె శ్రీనివాస్ల అధ్యక్షతన జరిగిన భూ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన కులాల ప్రజలు 93% ఉన్నారని వెల్లడించారు. 93% ఉన్న బహుజన శ్రామిక ప్రజల రాజకీయ నాయకత్వంలో ఏర్పడే బహుజన రాజ్యాధికారంలో మాత్రమే బహుజన శ్రామిక ప్రజల సకల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అనంతరం బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ అంబేద్కరిజం సైద్ధాంతిక రాజకీయ ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం దీర్ఘకాలిక లక్ష్యంతో ఉద్యమిస్తున్న బీఎల్ఎఫ్ను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు దండి వెంకట్, వనం సుధాకర్, నూనె వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇది ఒక స్వయం గౌరవం, మన ఆత్మగౌరవం, మన స్వయం గౌరవం, ఒక ఆత్మగౌరవం. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు ఉంటే, ఒక గుడిసె చిన్న మన శక్తి మేరకి మన ఇల్లు మనం ఏం అడుక్కోవట్లేదు వాళ్ళకి. మన హక్కు, మన బాధ్యత కాబట్టి, అంటే మన హక్కు కాబట్టి, ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఆ ప్రభుత్వము మనకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం చేయించాలి. చింతలూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు 20,000 విలువ చేసే డ్రెస్సులు అందజేసి ఆర్బీసీఎల్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ తమ సేవను చాటుకున్నారు. ఆర్బీసీఎల్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ సభ్యులు రఘువీర్ గౌడ్, బాలకృష్ణ, చింటూ, లింబాద్రి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సులు దాదాపు 20,000 విలువ గల డ్రెస్సులు జెడ్పీహెచ్ఎస్ చింతలూరు 75 మంది విద్యార్థులకు ఎస్ఏ తిరుపతి పిఎస్టీఎస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ తిరుపతి పిఎస్టీఎస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్, హెచ్ఎం లచ్చన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
ప్రమాదరహిత వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ 2 డిపోలో ఉచిత కంటి వైద్య పరీక్షలు గిరిజ అడ్వాన్స్ ఐ కేర్ సెంటర్ డాక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సాయన్న, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డొంకేశ్వర్ నికల్పూర్ గ్రామాల నుండి కోమటిపల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువు అలుగు ఉద్రిక్తంగా ప్రవహించడం వల్ల కోమటిపల్లి వెళ్లే దారి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. కోమటిపల్లి వైపు నుండి వెళ్లే వాహనదారులు తమ మార్గాన్ని మార్చుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో 700 రూపాయల కోట్ల అవినీతి. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. ఇందూరు ఊర పండుగను అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. రేపు ఊర పండుగ సందర్భంగా పాటను విడుదల చేసిన సర్వసమాజ్ పెద్దలు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు. సిపి కల్మేశ్వర్. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి చేయాలి. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లతో హైకోర్టు జస్టిస్ సుజయ్పాల్ వెల్లడి. కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరుపై హర్షం. ఎంపీ ధరంపూరి అరవింద్కు కృతజ్ఞతలు తెలిపిన వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటన. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన సునీల్ కుమార్. ఇంటి నుంచి 60 కిలోమీటర్ల లోపు టోల్ ట్యాక్స్ చెల్లించొద్దు. టోల్ ట్యాక్స్పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. గతంలోనే ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం. ప్రాజెక్టులు, చెరువులకు జలకళ. డొంకేశ్వర్ మండలంలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, రాకపోకలు బంద్. ఆగస్టు 15 తర్వాత ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి. వాహనదారులకు సిపి కల్మేశ్వర్ వెల్లడి. సిపిఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.